సంక్షేమ పథకాలు నేను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాను. నా సంక్షేమమే నన్ను మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తుందని చెప్పేసి. గతంలో ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం జరిగింది. నా నాయకుల్ని ఇంటి గడపకు పంపించగలుగుతా ఉన్నా. ఇంతకుముందు ఏ నాయకుడు ఇలా వెళ్ళేవాడు కాదు. నాయకుడు అందుబాటులోనే ఉండేవాడు కాదు. ఈరోజు వారి ఇంటి దగ్గర వాళ్ళ సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తా ఉన్నా. ఆ ధైర్యం నాది. నేను ఆ విధంగా పనిచేశాను అని చెప్పి చెప్పుకొస్తాను. నిజంగా అది వాస్తవమే కదా సార్. ఇప్పుడు ఈ గతంలో నాయకుల ఇంటి దగ్గరకి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉండేది. ఎమ్మెల్యేలనే ఈరోజు గ్రామాలలో ప్రజలు ఇంటి దగ్గరకే పంపించగలుగుతా ఉన్నాడు. వాళ్ళ సమస్యను పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది కాస్త పక్కన పెడితే చెప్పుకునే అవకాశం నాయకులకు ఉంది. ఇది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతారు. దీని మీద రఘురామకృష్ణ గారు ఇప్పుడు మా వాళ్ళు ఎంత పిచ్చేదాలంటే తింగరనా కొడుకులు చెప్పాలంటే చిన్న అనాలిసిస్ పాయింట్ చెప్తా. సరే ఏదో సురక్ష ఏదో రక్ష అని ఏదో పెట్టాడు కదా మొన్న. సో మేము అసలు అన్నీ అద్భుతంగా చేస్తున్నాం అని ఎప్పుడు చెప్తారు. అసలు జగనన్న ప్రజలకంటే దానికి ముందు నుంచి జగనన్నకు తోడుగా, జగనన్నకు నా తొక్క, జగనన్న తోలు అని చెప్పి స్కీములు పెట్టి తిప్పారు ఎమ్మెల్యేలు. అన్ని సమస్యలు చెప్పుకోండి అన్నారు. ఎంత నువ్వు చెప్పినట్టు ఎమ్మెల్యే వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత మొన్న ఏదో సురక్ష అని పెట్టాడు. సురక్షలో మళ్ళీ చిటిక్కి నేను తెలియక వీళ్ళు ఏమని చెప్పాలి. ఇంత సురక్ష చేపడితే ఒక్క సమస్య కూడా రాలేదు, ముందే మా వాళ్ళందరూ తీర్చారు, మా ఎమ్మెల్యేలు తిరిగినప్పుడే అన్ని సమస్యలు అయిపోయినాయి అని చెప్పి చెప్పుకోవాలి. చెప్పుకుంటే మర్యాదగా ఉండేది. కోటి సమస్యలు వచ్చినాయి అని చెప్పాడు లేదా? నువ్వు చూసి ఉంటావు కదా. సురక్షలో కోటి సమస్యలు, దానికి అప్పటికప్పుడే ఇమీడియట్గా చాలా వాటికి పరిష్కారం చెప్పారు, మిగిలిన ఈ 4 రోజుల్లో పరిష్కారం చేస్తారు. అంటే సురక్షలో కోటి సమస్యలు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పనిచేయనట్ట అంటే ఇది బోగస్సే. వీళ్ళు తిరిగింది లేదు, చచ్చింది లేదు, వాళ్ళు చెప్పింది లేదు. ఎమ్మెల్యేలను అమనాబూతులు తిడుతున్నారు. నువ్వెందుకు వచ్చారా నా కొడక అని చెప్పి లేడీసే బండబూతులు తిడుతున్నారు. వెళ్ళాలంటే వీళ్ళు భయపడుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. నువ్వు సాక్షి పేపర్ చదివితే డిఫరెంట్గా ఉంటుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ అయితే ఎవరికి వెళ్ళి దమ్ములు లేవు. అమనాబూతులు తిడుతున్నారు. వీళ్ళు భయపడి పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. అసలు పోలీసులు తీసుకుని ఎమ్మెల్యే కొంపకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటా? అసలు ముఖ్యమంత్రి ఉన్నాడు, పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? వీళ్ళు ప్రజానాయకులా? వీళ్ళకి ప్రజామోదం ఉందా? ఏదో బ్లఫ్ కొడతారు, సాక్షి పేపర్లో రాసుకుంటారు, చెత్త మాట్లాడతారు. మీకులాగా హైదరాబాద్లో కూర్చున్న విలేకరులకి గ్రౌండ్ రియాలిటీ అర్థం కాదు. ఏదో టైమ్స్ నవ్వుకి ఆడికి 8 కోట్లు 10 కోట్లు సంవత్సరానికి ఇచ్చి వీడికి ఇంకా నయ్యం 25 వస్తాయని రాయించుకున్నారు. ఇంకొక 5 కోట్లు కొడితే 25, 26, 27 ఎంపీ సీట్లు కూడా సర్వే వచ్చింది. 23కి 24 బొచ్చులో సర్వే 3-4 వస్తే గొప్ప మా పార్టీకి. దట్ ఈస్ ది రియలిస్టిక్ సర్వే. ఏదో నోటుకు వచ్చినట్టు రాస్తాడు. 53% ఓటింగ్ అంట. ఎక్కడుంది 53% ఓటింగ్ ఉంటే రోజు ఈ ఎదవేడుపులు ఎందుకు? ఇల్లు ఈ దొంగ ఓట్లు ఎందుకు? ఈ ఎదవేడుపులు ఎందుకు? పవన్ కళ్యాణ్ నువ్వు 175 పోటీ చేస్తావా చెప్పు అని ఈ తొక్కలో ఛాలెంజ్లు దేనికి అవసరం ఉందా? సో వాళ్ళు తుక్కు కింద ఓడిపోబోతున్నారు. దాన్ని కవర్ చేసుకుంటానికి రేపు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలుస్తాయేమో అని వీళ్ళు ముందే ఎన్డీఏకి 330 సీట్లు వస్తాయి, వైసీపీకి 24 నుంచి 25 వస్తాయి రాస్తారు. ఎందుకంటే ఎన్డీఏ వాళ్ళు ఈ 25 ఎలా వస్తారా, ఇది తప్పు అని రేపు బీజేపీ వాళ్ళు కామెంట్ చేయాలంటే అయితే మీకు 330 కూడా తప్పేనా అని అంటారని చెప్పి ఈడే రాయం చేసుకుని ఈ ఎదవ డ్రామాలు ఇవన్నీ. సో యాక్చువల్ రిజల్ట్స్ వస్తే నేను చెప్పింది కరెక్టా? రికగ్నిషన్ పేపర్ ఒక ఏం రికగ్నిషన్ అయ్యా? డబ్బులమ్మా. ఆడిదేం పోయింది? ఈ 3 నెలల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. వీడి నిజ స్వరూపం తెలిసింది. ఏదో స్కీములకి వాటికి భయపడి మాకు సరిగ్గా కరెక్ట్గా అంచనాలు రాలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఇంత తప్పు జరిగింది, దీన్ని మేము పరిశీలించి నెక్స్ట్ టైం సర్వేలో కరెక్ట్ చేసుకుంటామని చెప్తారు. సో డబ్బులు ఇచ్చి సర్వే రిపోర్ట్ చెప్పిస్తున్నారంటారు. లేకపోతే అసలు 25కి 25 రావడం ఏంటి?
ఇప్పుడు కనీసం నా పార్లమెంట్లో 3 లక్షల మెజారిటీ వస్తుందా? అది కూడా లెక్కెట్టుకుని ఉంటాడు కదా దరిద్రుడు. ఎక్కడి నుంచి వస్తా? సరే, మీరు మేము ఇక్కడ ఉండి గ్రౌండ్ రియాలిటీ తెలియదా అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు కూడా పార్లమెంట్కి వెళ్ళట్లేదు. బేసిక్ గా నమ్మించి నీకు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి. అవును. కానీ వాళ్ళ సంక్షేమం దిశగా ముందుకెళ్ళట్లే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టట్లే, ఒట్టిగే కొన్ని పథకాల రూపాయన కాస్త లబ్ధి చేకూర్చి ముందుకెళ్తాం. ఆ పథకాలు కూడా ఫ్రాడ్. టైటిల్స్ మార్చాడు. విద్యా దీవెనలు, వసతి దీవెనలు అన్ని పూర్వం ఇంగ్లీష్ పేరుతో ఉండి స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్, స్టూడెంట్స్ హాస్టల్ రీఎంబర్స్మెంట్ అని ఉండి దానికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి పేర్లెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా వాడికి ఒక అడ్వర్టైజ్మెంటు, హిందూ వాడికి ఒక అడ్వర్టైజ్మెంటు, ఈడి పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంటు సంవత్సరానికి 3-5 సార్లు వేసి మరి ఆ పేపర్లో హిందూ సర్వే లేకపోతే వీళ్ళు సర్వే ఇస్తే ఈడు వస్తాడని చెప్పకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడా? ఆంధ్రజ్యోతికి ఇస్తున్నాడు అడ్వర్టైజ్మెంటు, ఎందుకు ఇవ్వట్లా? వీడు పోతాడన్నాడని ఇవ్వట్లేదు. ఆడికి ఎందుకు ఇస్తున్నాడు? వీడు వస్తానన్నాడని ఇస్తున్నాడు. ఇంకో కారణం చెప్పు. సరే, విద్యా వ్యవస్థకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వాస్తవం కదండి. ఉన్నావా సార్? అసలు నువ్వు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ అసలు నువ్వు స్కూల్స్ చూడు. 6,000 స్కూల్స్ మూసేసాడు. 6,000 స్కూల్స్ మూసేశాడు. సిబిఎస్ఈ సిలబస్, అసలు ఈ స్కూల్ స్టాండర్డ్స్కి సిబిఎస్ఈ అంటే అవతలపోయా అంటే నాకు ఈ సిలబస్ కాదు, నేను ఇంటర్నేషనల్ సిలబస్ పెడతాను, ఐబీ సిలబస్ పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదు. గతంలో ఉన్న టీచర్లకి అసలు ఐబీ సిలబస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎంతసేపు ఆ బైజూస్తో కలిసి కన్నాలు వేయటం, ఆడో కన్నగాడు ఈడో కన్నగాళ్ళ తయారయ్యారు. బైజూస్తో కలిపి ల్యాప్టాప్లు కొంటాం, అది కొంటాం, ఇది కొంటాం అని చెప్పి ఈ కన్నాలు వేయడానికి తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరి ఎలా అయింది సార్? ఇప్పుడు ఆకునూరు మురళి ఐఏఎస్ గారు అయితే ఏంటి, జయప్రకాష్ నారాయణ ఏంటి, ఇట్లా రాజకీయ నాయకులు పక్కన పెడితే ఐఏఎస్లుగా పనిచేసి మంచి పేరు గాంచినటువంటి వీరు కూడా ఎలా అభినందిస్తున్నట్టుంటే సామాన్య పౌరులు సరే, నేను నాకు రాజకీయ ఆకునూరు మురళి గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు. ఆయన పేరు ఏదో ఈ మధ్యన చూసావటం టీవీలో. బట్ జయప్రకాష్ నారాయణ గారు, ఆయన గురించి నాకు తెలుసు. మొన్న ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే మొన్న యాప్టాప్ మీటింగ్కి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే యాప్టాప్ నష్టాల్లో ఉంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు దాన్ని లాభాల మార్గంలోకి మళ్లించాడు. ఆ యాప్టాప్ ఫంక్షన్ అయితే నష్టాల్లో ఉన్నదాన్ని ఒరిజినల్గా లాభాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ గారిని పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళారు. సరే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి మురిసిపోయి ముచ్చట పడిపోయి జయప్రకాష్ నారాయణ గారు ఈ పార్టీలో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని రాసుకుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని తిట్టాడు. సో యాప్టాప్ ఫంక్షన్ అని వెళ్ళాడు. ఇతను ముఖ్యమంత్రి కాబట్టి అటెండ్ అయ్యాడు. ఏదో అటెండ్ అయ్యాడు కదా అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు పొగిడారంటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నా ప్రశ్న సార్, గతంలో కూడా వారు అక్కడ విద్యా వ్యవస్థని గతం కంటే మెరుగ్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పేపర్ చదువుకుంటాడు ఆయన కూడా నీకులాగా. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే ముసుగు కూర్చుంటారు. 6,000 స్కూల్స్ మూసేసి ఏంటి చెప్పేది? అదోసలు నాన్ సెన్స్. అదేంటంటే ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇంగ్లీష్ మీడియము నేను తీసుకొస్తున్నాను, నన్ను ఇలా ఆపుతున్నారు. ఎవడాపాడు నిన్ను? టీచర్లు రిక్రూట్ చేయి, ఇంప్రూవ్ ది స్టాండర్డ్స్. ఇంగ్లీష్ మీడియమే కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతారు. కొంతమంది అప్ టిల్ రాజ్యాంగం ఏం చెప్తుంది, 5వ క్లాస్ దాకా మాతృభాషలో విద్యాబోధనకి అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఇవ్వనని ఈడంటున్నాడు. సో ఈజ్ నాట్ ఫిట్ టు బి ద చీఫ్ మినిస్టర్. ఎందుకంటే రాజ్యాంగం నేను ఫాలో అవ్వను అంటే చేసిన ప్రమాణానికి అతను వ్యతిరేకంగా వెళ్తున్నాడు. సో హీఈస్ ఏ మిస్ఫిట్. కావాలంటే రాజ్యాంగం మార్చుకో, రేపు దేశం అంతా పోటీ చేయి, 300 స్థానాలు నెగ్గు, మెజారిటీతో రాజ్యాంగం మార్చుకో. బట్ రాజ్యాంగంలో ఉన్నంతసేపు నేను పెట్టను, నేను తీసేస్తాను, చూసారా నేను మీకోసం ఇచ్చేస్తానంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పోనీ నువ్వు అనుకున్నదే చేయాలన్నా టీచర్లను రిక్రూట్ చేయడు.
టీచర్లు రిక్రూట్ చేయడు, ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇంటర్నేషనల్ సిలబస్ ఇది ఎలా చెప్పేస్తారా? అదే అన్న మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఆ కంప్యూటర్లు కొనుక్కోదపటం, ఏది హ్యూమన్ బీయింగ్స్ బొమ్మలు కొనుక్కుంటానికి, అందులో మళ్ళీ కొన్ని కోట్లు కొట్టేయడానికి మళ్ళీ స్కీము. టీచర్లు ఉంటే మళ్ళీ ఈ బొమ్మలు ఎందుకంటారు? అందుకని టీచర్లు లేకుండా అమ్మమ్మో నేను ఇది తీసుకొచ్చాను, నాకు ఈ బొమ్మలు కావాలి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలో అబ్బాయిలో బొమ్మలు ఒక బొమ్మ 10 లక్షలు అంటారు. సో అందులో కొట్టేస్తారు, సగానికి సగం కొట్టేస్తారు.